గతంలో ఇవాళ ఇద్దరు డబల్ ఆర్ అని ఇలా కేసీఆర్ గారు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు కదా. గతంలో నువ్వేం చేసినావు నాయన? బీఆర్ఎస్ నాయకుడు ఇలా కేసీఆర్ గారు నన్ను అట్లా చేస్తున్నారు ప్రజలారా, నన్ను ఇట్లా చేస్తారు అంటే నిన్ను నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. నువ్వు నీ బిడ్డ బెడ్రూమ్ లోకి వెళ్ళి గుంజుకొని ఇలా అరెస్ట్ చేసి అంటే గతంలో నువ్వేం చేసినావు? రేవంత్ రెడ్డి గారిని బిడ్డ పెళ్లి కూడా రానియకుండా ఏ రకంగా చేసినావు? సేమ్ దేవుడు ఏం చేసిండు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మాట్లాడని కాదంటే అంటే తెలంగాణ ప్రజలు తెలియాలి అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టిండో సేమ్ అదే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే ఒక్క ఏళ్ళు ఇట్లా చూపించినప్పుడు 4 ఏళ్ళు మనకు చూస్తే తమ్ముడు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపించవు. అధికారం పోయిన తర్వాత ఇలా మొత్తం తిరుగుతున్నారు, కాలి గజ కట్టుకొని తిరుగుతారు. అదే అధికారం ఉన్నప్పుడు ప్రజలకు పోయి ఇట్లా ఉంది అని చెప్పి ప్రజలలో అడిగితే ఫోన్ ట్యాంపింగ్ లను నమ్ముకొని ఇలా గెస్ట్ ఇలా ఫామ్ హౌస్ లలో కూర్చొని తెలంగాణ ప్రజలు మోసం చేసిరు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఓట్లు అడిగి అక్క ఎక్కడుంది ఇలా బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీ కూడా ఉన్నారు కదా, బీజేపీ యొక్క అభిప్రాయం అడుగుతారు కానీ ఒక్క నిమిషం నేను మాట్లాడినా మీకు అవకాశం వచ్చినా మీరు మాట్లాడండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటది? నేను ఒక్కటే చెప్తున్నా బ్రదర్, ఏది ఏమైనా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, మనగడ ఉండదు. దేశంలో కూడా కాంగ్రెస్ లేకుండా పోతుంది. ఒక్క నిమిషం మీరు ఒక్కటే నేను 5 రాష్ట్రాలలో ఉన్నారు, 5 రాష్ట్రాలలో ఉన్నారు, అయిపోయింది. నేను మీ సంస్కారం ఉన్నోళ్ళు అని నేను అనుకుంటున్నాను. నేను మీరు మాట్లాడినప్పుడు ఉన్నది కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా సంస్కారంగా మీరు చెప్పినా మీరు కవితకనన్నా మేము రాసుకున్నాం, మీరు రాసుకోండి. మీకు అవకాశం వస్తుంది మళ్ళీ మాట్లాడండి. నా మైండ్ లో ఉంటాయి, రాసుకొని వస్తుండే మాట్లాడండి. మీరేమా మీకు విషయం ఏముండదు, అందుకే మీరు థర్డ్ వస్తారు. ఒక్క నిమిషం చెప్తా వినండి, విషయం చెప్తా వినండి. రాహుల్ గాంధీ ఎందుకు సీజ్ చేసింది 750 కోట్లు చెప్పండి. 751 కోట్లు రాహుల్ గాంధీ ఆస్తులు ఎందుకు సీజ్ చేసింది? 751 కోట్లు. మమ్మల్ని కవితకనంటున్నారు కదా మీరు. మేనేజ్ ఉన్నది మీరు మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నారు. బెడ్రూమ్ అని మాట్లాడుతున్నారు మేనేజ్ లేకుండా. మీరు ఒక మహిళ ఉండి కవితక బెడ్రూమ్ లోకి వెళ్ళి గుంజుకపోయినా ఏం మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడే ప్రతి ఒక్కరు మైండ్ ఉంది. నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉద్యమ పార్టీ మీకు ముందే సమయం ఇచ్చాను, మీరు మాట్లాడున్నారు, మళ్ళీ మీకు టర్న్ ఇస్తాను, మీ టైం లో మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్. ఆల్రెడీ ఆమె టైం అయిపోయిన తర్వాత కూడా రామత్ గారు మీరే చెప్పండి, పోనీ ఎవరికైనా సమయం ఇవ్వాలి. ఒక నిమిషం, మీకేం నేను సమయం ఇవ్వలేదు కదా, మీరు ఎందుకు ఇంటరాప్ట్ చేస్తున్నారు? ఒక నిమిషం రామత్ గారు ప్లీజ్, ప్లీజ్ సంధ్య రెడ్డి గారు భాష ఎన్నికల తర్వాత. ఓకే వాసుదేవరావు గారు గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళ భాష కరెక్ట్ లేదు. వాసుదేవరావు గారు గుడ్ మార్నింగ్ అండి. సంధ్య రెడ్డి గారు ఎవరి భాష ఏంటి, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆల్రెడీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సంధ్య రెడ్డి గారు ప్లీజ్. వాసుదేవరావు గారు గుడ్ మార్నింగ్ సార్. రాయకండి మీరు, రాయకండి మేము వెళ్తారు. యూట్యూబ్ లో మీ రేవంత్ రెడ్డి భాష మీరు చెప్తా వినండి. ఏదైనా మీరే అన్నారు, ఒకవేళ మాకు చూస్తే 5 వేలు మీకు చూస్తే అని. రాస్తేనే సిగ్గుపడుతుంది మీరు మాట్లాడే మాటలకు. సంజయ్ గారు మీరు మాట్లాడే మాటలకు రాస్తేనే సిగ్గుపడుతుంది. ఒక మహిళగా ఉండి రామూర్తి గారు లక్షల మంది మీరు మాట్లాడేది వింటున్నారు, చూస్తున్నారు, విషయాన్ని మర్చిపోతున్నారు. ఆగమంటున్నాము, ప్లీజ్ వెయిట్ చేయండి, ఇద్దరు వెయిట్ చేయండి ప్లీజ్. సంధ్య రెడ్డి గారు, రామూర్తి గారు ప్లీజ్ వెయిట్ చేయండి. ఆవిడ కంట్రోల్ చేసిన మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ప్లీజ్ అండి. డిబేట్ లో ఒక ముందు మాట్లాడుతున్నప్పుడు వేరే వారు మాట్లాడుతున్నారు, ఇంటరాప్ట్ చేస్తుంటారు, కానీ ఇంకా వేరే విషయాలు అయితే లేనట్టు పర్సనల్ గా అటాక్ అనేది సరికాదండి. ఎందుకంటే డిబేట్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ప్లీజ్ వాసుదేవరావు గారు గుడ్ మార్నింగ్ అండి.